ఈ అడవి, గాలి, నీరు దేవుడిచ్చినవి, మీరెవరు పన్ను అడగడానికి అని పాలకులను ప్రశ్నించారు. ఒక బ్రిటిష్ అధికారి కర్నల్ సేవాలాల్ను బంధించడానికి వచ్చాడు. సేవాలాల్ ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు. సైనికులు దగ్గరకు రాగానే వారి గుర్రాలు వెనక్కి పరిగెత్తాయి. తుపాకులు పేలలేదు. ఆ అధికారికి హఠాత్తుగా కడుపునొప్పి వచ్చి విలవిలలాడాడు. చివరకు సేవాలాల్ కాళ్లపై పడి క్షమించమని వేడుకున్నాడు. సేవాలాల్ అతన్ని క్షమించి విభూతి ఇచ్చి పంపారు. ఆ తర్వాత ఆ ప్రాంతంలో పన్ను రద్దు చేయబడింది. అహింసతోనే అహంకారాన్ని గెలిచిన వీరుడు ఆయన. అప్పట్లో బంజారాలు భయంతో దేవతలకు జంతుబలులిచ్చేవారు. నరబలి కూడా అరుదుగా జరిగేది. సేవాలాల్ దీనిని చూసి తట్టుకోలేకపోయారు. ఆయన థాండా తిరుగుతూ దేవతలకు రక్తం వద్దు, మీ చెడు గుణాలను బలి ఇవ్వండి అని బోధించారు. ఒకసారి ఒక పెద్ద జాతరలో 100 గొర్రెలను బలి ఇవ్వడానికి సిద్ధం చేశారు. సేవాలాల్ అక్కడికి వెళ్లి బలిపీఠంపై నిలబడ్డారు. ముందు నన్ను బలి ఇవ్వండి, ఆ తర్వాతే ఈ మూగజీవాలను చంపండి అని గర్జించారు.